హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే సాటర్డే మార్నింగ్ నుంచి సండే మార్నింగ్ వరకు మీకైతే బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట ఫుల్ బ్లాగ్ తీయడము అండ్ ఒక ఫెస్టివల్ని మొత్తం తీయడము. ఎందుకంటే అంత రిస్క్ తీసుకోలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. క్లీనింగ్ పనులు అయితే అయిపోయినాయి. ఇంకా మా వాళ్ళు అయితే బయటికి వెళ్ళిండ్రు కావాల్సినవి తీసుకురానికే. నేను ఈ లోపల వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ తయారు చేసి నేను తినేసి రెడీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అందరితో పాటు తిన్నామంటే టైం బాగా లేట్ అవుతుంది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే మాకు ఈవినింగ్ వంట చేసుకుని తినే వరకే 7 అయితే దాదాపు 7 అయిపోయింది. అందువలనే ఇంకా అందరం కలిసి చేసుకుంటేనే బాగుంటుంది. సగం సామాన్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళారనమాట. ఎందుకంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి దొరుకుతుంది మనకు. ఇంకా అవన్నీ తీసుకొని ప్రతి చోట తిరగడం కష్టం కదా. దానివల్ల నాకైతే పువ్వులు అల్లమని కొన్ని పనులు అయితే నాకు అప్పగించి వెళ్ళారు మా హస్బెండ్. చెప్పిన పనులు అయితే నేను అన్నీ కరెక్ట్ చేసేసాను. చూడండి, ఇలా ఆకులన్నీ సపరేటు, పువ్వులు, కొబ్బరికాయలు అన్నీ సపరేట్ చేసి పువ్వులు గుచ్చేసి పెట్టేశాను గుమ్మానికి కట్టడానికి. ఇదిగోండి వచ్చేసిండ్రు. ఇంకో బ్యాలెన్స్ సామాన్ తీసుకొని రావడానికి వెళ్ళారు కదా. ఇంకా కొన్ని ఉంటే తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఏమైందంటే ఒక రోజు ముందు మాకు ఒక వినాయకుడు గిఫ్ట్ వచ్చిందనమాట. అంత ఒక 2 years బ్యాక్ కూడా మాకు అలా గిఫ్ట్ వస్తే పెడితే నాకు కొంచెం బాగా అనిపించింది. దాని తర్వాత ఒక 1 year అయితే రాలేదు, ఎవరు ఇవ్వలేదు. అప్పుడు మేము ఓన్గా మంచిగా సెలబ్రేట్ చేసాం అనమాట. పెద్దగా తేడా అనిపించలేదు. ఇదిగోండి, ఇది పక్కన కనిపిస్తుంది కదా, మంచిగా బాక్స్ ప్యాకింగ్లో మట్టి వినాయకుడు వచ్చిండు. చాలా బాగా అనిపించింది. అదే పెడదాం అనుకున్నాము. మళ్ళీ బయటికి వెళ్ళి బయట మొత్తం వినాయకుడు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇంకా మా హస్బెండ్కి ఏమనిపించిందేమో ఇంకొక చిన్న వినాయకుడు తీసుకొచ్చిండు, కలర్ వినాయకుడే. అండ్ ఇక్కడైతే నేను స్వీట్ తయారు చేస్తున్నాను. ఈసారి అయితే నేను బెల్లం వేసి తయారు చేశాను. ఎప్పుడైతే పాలు వేసి చేస్తాను ఇలా కూడా ట్రై చేద్దామని. కానీ చాలా బాగా వచ్చింది. పండగ రోజు చేస్తేనే ఆ స్వీట్ ఎందుకో అంత టేస్ట్ అనిపిస్తుంది మనకు. అది కూడా మనం ఎలాంటి టేస్ట్ చేయకుండా చేస్తాం కదా. నార్మల్గా నేను ప్రతి ఒక్కటి టేస్ట్ లేకుండానే చేస్తాను, అంటే టేస్ట్ నేను చేయకుండానే చేస్తాను. ఇది కూడా ఇంకా దేవుడికి నైవేద్యం పెడతాం కాబట్టి ఇది అసలే టేస్ట్ చేయమన్నమాట ప్రతి ఒక్కటి. ఇలా లాస్ట్లో కాజీ చల్లార్చుకున్న పాలు వేసాను కొంచెము. ఇంకా అయినా వేసుకోవచ్చు, వేయకున్నా కూడా పర్వాలేదు. ఇది వితౌట్ పాలు అనమాట. ప్రతిసారి చేసేది నేను పాలతో చేస్తాను. ఇది ఫస్ట్ టైం ఇలా కొంచెం పాలు వేసి చేసేది. ఇంకా లాస్ట్లో అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి వేసేసాను. ఫుల్ అయితే వీడియో తీశాను యాక్చువల్గా. కాకపోతే అది దాదాపు 1.5 to 2 hours పట్టింది. ఇంకా మీరు అసలు చూడలేరు. 1 hour కూడా దాన్ని సెట్ చేద్దామన్నా కూడా 1 hour చూడలేము, ½ an hour కూడా చూడలేము. అంత టైం ఇవాళ రేపు ఎవరికి ఉండదు కదా. అందుకోసం ఇలా కట్ చేసి ఓన్లీ షార్ట్ కట్లో అన్నీ పెట్టేశాను. ఇక్కడ మా హస్బెండ్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాడు. అండ్ ఇక్కడైతే అన్ని క్లీనింగ్ అయిపోయినాయి. ఇప్పుడే వచ్చి వీళ్ళు దేవుడి దగ్గర కూడా అన్ని క్లీనింగ్ చేసేసారనమాట. ఇవన్నీ పనులు అయితే వీళ్ళే చేసుకుంటారు, నాకేం పెద్ద టెన్షన్ ఉండదు. మా హస్బెండ్ చేస్తూ ఉంటే ఇంకా మేము అన్నీ అందిస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ ర్యాబిట్కి అయితే టబ్బు నిండా ఫుడ్ వేసి దాంట్లోనే వేసేసాను. సాయంత్రం వరకు అస్సలు సతాయించలేదు. అది జాలిలో వేసి దానికి ఫుడ్ వేస్తూ చూసుకుంటూ ఉండాలి కదా. ఫుడ్ దాంట్లోనే వేసినాక దాంట్లోనే తినడం, దాంట్లోనే అన్లోడింగ్ కూడా డే మొత్తం దాంట్లోనే సరిపోయింది. ఇంకా మాకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మా పనులు కూడా అయిపోయాయి అనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే పని స్టార్ట్ చేసేసారు. ఎప్పుడైతే నార్మల్గానే మేము పైన పెడతాము షెల్ఫ్లో, ఈసారి కింద పెట్టామన్నమాట. మంచిగా డెకరేషన్ చేసి వెనకాల ఫ్యాన్ పెట్టి కలర్ఫుల్గా బాగా డెకరేషన్ చేస్తాము. ఈసారి పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట, కొంచెం సిచ్యువేషన్ బాగాలేదని. అయినా ఇంకా ఆటోమేటిక్గా అదే దేవుడే మన ఇంటికి వచ్చినాక వద్దనడం ఎందుకులే అని ఇంకా పెడుతున్నాము. అందుకోసమే పెద్దగా డెకరేషన్ ఏం చేయలేదు.
కింద పెడుతున్నాము. ఇక్కడ కింద కూడా బాగుంటుంది కదా, అందరు కలిసి కూర్చొని చేసుకోవచ్చు. నిలబడాలంటే డే మొత్తం సరిపోతుంది, ఇంకా చాలా టైర్డ్ అయిపోతాము. దానివల్ల ఇలా కింద అయితే ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు అని కింద ప్లాన్ చేసాము. ఈసారి అయితే ఇక్కడ మా సోని అయితే పసుపు వినాయకుడిని తయారు చేసేసింది. ఇంకా మా హస్బెండ్ స్టెప్ బై స్టెప్ చెప్తా ఉంటారు అనమాట, ఇది చేయండి ఇది చేయండి అంటే ఇంకా నేను చేస్తూ ఉంటాము. అది హాట్ వాటర్ అనమాట, మధ్య మధ్య తాగుతూ ఉంటే మంచిది మనకు. అండ్ ఇక్కడ ఒక్కొక్కటి సెట్ చేసేస్తున్నారు. మీరందరూ ఎలా జరుపుకున్నారు వినాయక చవితి? మేమైతే ఇలా సింపుల్గా చేసుకున్నాం ఈసారి. లాస్ట్ టైం అయితే చాలా బాగా చేసాము, అసలు బీభత్స వేసాము. అందు గురించి ఈసారి బాగా డల్ అయిపోయింది అనమాట. ఇంకా అన్నీ మా సోని అయితే సెట్ చేసేస్తుంది ఒక్కొక్కటి. ఇంకా వెనకాల కొంచెం వీడియో డల్గా వస్తుంది అనమాట. ఇంకో లైట్ పెట్టేశాడు మా హస్బెండ్ వెనకాల. ఎలాగో మాకు ఎక్స్ట్రా లైట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం క్రియేటివిటీగా డిఫరెంట్గా తీశారు చూడండి వీడియోస్. ప్రతి ఒక్క వీడియో కంటిన్యూగా ఇలానే తీస్తే బాగుంటుంది, కాకపోతే దానికి చాలా పేషెన్స్ కావాలి, కొంచెం టైం కావాలి. మనం అందరం పనులు చేసుకుంటా వీడియో చేసుకుంటా ఉండాలి, పనులు కావాలంటే వీడియో కావాలంటే అవ్వదు. ఇంకా మధ్య మధ్యలో ఇలాంటివి చూసుకోవచ్చు మీరు, కొన్ని క్రియేటివిటీగా బాగుంటాయి. ఇలా డిఫరెంట్ యాంగిల్ తీసి చూస్తూ ఉంటే. మేమైతే ప్రతిసారి ఏం చేస్తామంటే, ఇక్కడ మా హస్బెండ్ పూజ చేస్తూ ఉంటే నేను వంట కూడా చేసేసేదాన్ని. ఈసారి వంట చేసే ప్లాన్ కూడా లేదనమాట. ఏం చేద్దామని కూడా మా హస్బెండ్ ఆలోచించి చెప్తే నేను చేస్తాను. ఏం చెప్పలేదు, సాయంత్రం పూజ అయిపోయినాక చూసుకుందాంలే అంటే, ఇంకా పూజ అయిపోయినాక వంకాయలు పప్పు తీసుకొస్తే వంకాయ పప్పు ముద్దపప్పు కర్రీ చేసుకున్నాం అనమాట. కానీ చాలా లేట్ అయిపోయింది. చూస్తే ఇంతేనా అనిపిస్తుంది. అందరం కలిసి పని చేస్తే కూడా ఇంత టైం పడుతుంది అనమాట. మేమైతే ఒక్కరోజే పెట్టుకుంటాము, ఎందుకంటే మాకు సింగిల్ రూమే కాబట్టి సింగిల్ రూమ్లోనే మనం ఎక్కువ రోజులు పెట్టలేము, ఇంకా బాగుండదు, సెట్ కాదని. మామూలుగా ఒక 2 రూమ్లు ఉంటే మనం ఒక 5 days వరకు పెట్టుకుంటాం, బాగుంటుంది. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మేము 5 days వరకు పెట్టేవాళ్ళము. ఇంకా పిల్లలు పెద్దగా అయిపోయింది కదా, ఇంకా సెట్ అవ్వదు. నెక్స్ట్ డే ఇంకా తీసేస్తాం అన్నమాట. ఇంకా అందరం ఒక్కొక్క పని చేస్తున్నాము. ఈరోజు అయితే వినాయక చవితి రోజు అయితే ప్రతి ఒక్కటి చాలా కాస్ట్లీ ఉంటుంది. తమలపాకులతో సహా ఆకులు అంటే పత్రిలు అంటారు కదా, 21 పత్రిలు, పువ్వులు, ప్రతి ఒక్కటి అసలు ఎంత కాస్ట్ ఉంటుందో. అవి అంత బాగా కూడా ఉండవు, బాగా లేకున్నా కూడా అసలు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రతి ఒక్కటి. లాస్ట్లో మళ్ళీ అన్నీ ఆల్మోస్ట్ సగానికన్నా సగం పడేసిపోతారు. ఇచ్చేటప్పుడే కొంచెం తక్కువగా ఇస్తే తీసుకెళ్ళిపోతారు కదా అందరూ, కానీ వాళ్ళ ప్లానింగ్ ఎట్లుంటుందేమో కానీ వాళ్ళ గురించి మనకి ఎందుకులేండి. ఇంకా ఇక్కడైతే పూజలు అందరం కూర్చొని పూజలు చేసుకుంటున్నాము. మా హస్బెండ్ ఈసారి పంచ కట్టుకున్నాడు ఫస్ట్ టైం అనమాట. ఎలా అనిపిస్తుంది చూడండి, బాగుంది కదా, కొంచెం డిఫరెంట్గా. ఈ మధ్యలో ఒక గుడికి వెళ్ళారనమాట, అంటే ఏ గుడే గుర్తులేదు నాకు. అక్కడ పంచ కట్టుకొని లోపలికి వెళ్ళాలంట. అక్కడ తీసుకున్నారు ఈ డ్రెస్. ఇంకా ఇలాంటి టైంలో దాన్ని వాడుకుంటే బెటర్ అని ఇంకా తనే క్యారీ చేసుకొని కూర్చున్నారు. ఇంకా అందరం కలిసి పూజ చేసుకుంటున్నాం. ఇక్కడైతే చాలా లేట్ అవుతుంది ఎందుకో, ఆ డే మొత్తము సరిపోతుంది మాకైతే ప్రతిసారి అంతే. ఇంతకుముందు అయితే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే నైట్ 12కి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి 10కి అంటే పనికి వెళ్ళేవారు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. అంటే అనుకోకుండా అదే రోజు పని వచ్చేది. ఈసారి లేదనమాట పని, అయినా కూడా లేట్ అయిందండి. ఒక 2-3 years నుంచి 6 లోపల పెట్టేస్తున్నాము. అంతకుముందు అయితే మాకు నైట్ అయ్యేది బాగా. కొందరైతే పొద్దున్నే చేసేస్తారు, మాకెందుకు ఇంకా లేట్ అవుతుంది. కాకపోతే ఇంకందరం కలిసి ప్రశాంతంగా ఆ రోజు మొత్తము దేవుడి పనిలోనే ఉంటాం కాబట్టి కొంచెం మైండ్ కూడా అన్ని టెన్షన్స్తో దూరం ఉండిపోతుంది. ఓన్లీ దేవుడి గురించి ఆలోచించుకుంటా అవే చేసుకుంటూ ఉంటాం కాబట్టి మైండ్ కూడా మనకు ఏదో వేరే
గుడికి వెళ్ళినట్టు ఫీల్ వస్తుంది. ఇంకా అందరం కలిసి అయితే అయిపోయింది, చేసేసాం. ఇక్కడ లాస్ట్ ఉంటే మా ఇద్దరు పిల్లలు కంటిన్యూ చేస్తున్నారు. కొన్ని మనకు తెలియకుంటే మా హస్బెండ్ అలా టీవీలో పెట్టుకొని ఫాలో చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ 2 చిన్న పిల్లలు అయితే ఈరోజు పొద్దు నుంచి తీసుకోలేనమాట వీళ్ళని, లేదంటే డైలీ ఒక 2-3 టైమ్స్ తీసుకొని వీళ్ళని ఆడుకుంటూ ఉంటాము. ఇంకా వీళ్ళని పెద్ద జాలీలో వేసేసాము, వాళ్ళ డాడీ ఉన్న జాలీలో. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, ప్రసాదాలు కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. అందరం చుట్టుపక్కల మనకు ఇస్తాం కదా, అందరికీ పంచేసి మనం కూడా తినేసి వంట స్టార్ట్ చేయాలి. కొంచెం రిలాక్స్ అయితే వంట కూడా స్టార్ట్ చేసాను, వండేసాను. మొత్తం వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాం అందరము. వైట్ రైస్, కొంచెం ముద్దపప్పు, మళ్ళీ వంకాయ పెరుగు కర్రీ చేశాను. ఎందుకంటే కొందరు వంకాయ తినొద్దు అంటారు కదా, ఇలా పెరుగు వేసుకుని తింటే వంకాయ తినొచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. అలా పెరుగు వేసి వేసుకుంటే మనం ఏం ప్రాబ్లం, దానికి విరుగుడు అనమాట. అండ్ నార్మల్ పప్పు కూడా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరూ సేఫ్గా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. అందరూ వినాయకుడి నిమజ్జనానికని అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటారు. చాలామంది చాలా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి అందరూ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా. ప్రతిసారి వినాయక చవితి నిమజ్జనం టైంలో అయితే చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకో ఏమో, దేవుడు ఏది జరిగినప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఏమో, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేము. ఇక్కడైతే మేము అందరం కలిసి తినేస్తున్నాము. తినే వరకే మాకు దాదాపు 7-8 అయిపోయిందనమాట. ఇంకా ఇది తొందరగా అయిపోతుంది. పప్పు వంకాయ కర్రీస్ చేసే లోపల రైస్ కూడా అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా చేసే వంటలే సెలెక్ట్ చేసుకుంటాము. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఇంకా మా హస్బెండ్ దీపారాధన చేసుకొని గణేష్ వినాయకుడు నిమజ్జనం అనమాట ఈరోజు. ఇంకా మేము పొద్దునే లేచి క్లీనింగ్ చేసేసాం అనమాట. ఇల్లంతా క్లీనింగ్ చేసుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా అని. మా పక్కనే అంటే మా గల్లీలో పెద్ద వినాయకుడు అనమాట, అక్కడ పెట్టేస్తాము. ఇంతకుముందు అయితే మేమే వెళ్ళి ఖైరతాబాద్లో చెరువు ఉంది కదా, ఏమంటారు, ఖైరతాబాద్ దగ్గర గణేష్లో వేస్తారు కదా అందరూ, అక్కడే వేసేవాళ్ళం మేము కూడా. ఇప్పుడు అంటే పిల్లలు పెద్దగా అయిపోయింది కదా, అందరం వెళ్ళడం కష్టం కాబట్టి ఇంకా పక్కనే మా వినాయకుడి దగ్గరే పెట్టేస్తాం. మా గల్లీలో ఉన్న వినాయకుడి దగ్గరే పెట్టేసి అక్కడనే హుండీలో డబ్బులు వేసేస్తే ఇంకా వాళ్ళే ఇంకా 11 రోజుల వరకు అక్కడనే మన వినాయకుడికి కూడా పూజలు అందుతాయి కాబట్టి. ఇదే చూడండి మా పక్కన ఉన్న వినాయకుడు. కొంచెం వీడియో అయితే కొంచెం కింద మీద అయిపోయింది, అడ్జస్ట్ చేసుకోండి. ఇది బయటికి. మీరు కనుక మా వీడియో లాస్ట్ వరకు చూస్తే థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మా వీడియోస్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే, మరి తర్వాత వీడియోలో కలుద్దాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ సేఫ్గా జాగ్రత్తగా ఉండండి.